Student lead startups. Great academic exposure. KL. Deemed to be university. అంకాపూర్కు 18 సంవత్సరాలు సర్పంచ్గా చేశారు జి రాజన్న. ప్రస్తుత ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి సొంత మేనమామ. అప్పుడు అంకాపూర్ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేశారు, ఎలాంటి నియమ నిబంధనలు ఈ గ్రామంలో కట్టుబాట్లు ఉంటాయి అనే అంశానికి సంబంధించి జి రాజన్న మాజీ సర్పంచ్, అంకాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జి రాజన్న ఉన్నారు. చెప్పండి, మీరు 18 సంవత్సరాలు సుదీర్ఘకాలంగా అంకాపూర్ గ్రామానికి సర్పంచ్గా పనిచేశారు. అప్పుడు మీరు చేసినప్పుడు ఎలా ఉంటుండే మీ గ్రామము, ఏంటి మీ ఊర్లో పనులు ఎలా చేస్తుండే, ఎలా ఉంటుంది? పనులు అంటే అగ్రికల్చర్ ఎక్కువ సేద్యం చేసేది ఇక్కడ. అయితే 70 జూన్లో ఎలక్షన్లు వచ్చింది. ఎలక్షన్ అయితే పోటీ పడ్డాం ఇద్దరం, బాజన్న అని, మారా బాజన్న, నా పేరు గడ్డం రాజన్న. పోటీ పడ్డాము. అప్పుడు వార్డు మెంబర్లతో సర్పంచ్ అయ్యేది. 9 మెంబర్లతో వార్డు మెంబర్లు ఉండి, బాజన్న కంటే నేను ఎక్కువ మెంబర్లు వచ్చినాయి. నేను సర్పంచ్గా గెలుచుకున్నా. ఇక సర్పంచ్గా చేసుకుంటా సేద్యం నాటి పద్ధతిలో చేయగా హైబ్రిడ్ విత్తనాలు వచ్చినాయి ఢిల్లీ నుంచి. ఎన్ఎస్సి అంటే నేషనల్ సీడ్ కార్పొరేషన్, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ది. మేల్ ఫిమేల్ అంటే ఆడ మగ మనము జొన్నలు పెట్టమంటున్నారు, సజ్జలు పెట్టమంటున్నారు అని నేను గ్రామ పంచాయతీ కూర్చుండి రైతులను పిలిపించిన. ఆడి మొగై మనము ఎట్లా వేయాలంటే మొగై 4 రోజుల ముందు వేయాలా, ఆడి వేయాలా. తర్వాత అంత కష్టం అవుతుంది, మనకు బాధ అవుతుందని ఒక 2-3 పడేసిన వాళ్ళు పడరాకను, ఇష్టం లేకను, పెట్టద్దు చేయొద్దు అన్నాక మళ్ళీ అప్పుడు బీడీఓలు సమితిలు ఉండేది. బీడీఓ వచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్ ఒక ఏడీఏ ఉండే, ఏడీఏ షాప్ వచ్చి మంచిగా ఉంటుంది, మీ రాజన్న గారు సర్పంచ్ పెడదామన్నాడు, రైతులు మంచిగా చేస్తారు అని అన్నాడు. వచ్చినాము. సీడ్ కూడా డంప్ చేసుకున్నాక మీరు అద్దనద్దు పెట్టాలని బీడీఓ గారు వచ్చిండ్రు, ఏడీ అగ్రికల్చర్ వచ్చిండ్రు, శ్యామ్ సుందర్ ఆర్మూల ఏవో అని ఉండే, వాళ్ళందరూ చెప్తే పెట్టడానికి నిర్ణయం చేసి పెట్టండి. అయితే మీరు చెప్పండి, ఏ సంవత్సరంలో మీరు సర్పంచ్గా ఎన్నికయ్యారు, ఎన్నిసార్లు అప్పుడు 18 సంవత్సరాలు కంటిన్యూగా వేయడానికి గల కారణాలు ఏంటి? నేను 1970 జూన్లో సర్పంచ్ అయిన 23 తారీఖున అప్పుడు సర్పంచ్ అయింది. అయితే అప్పటి సంది నాది వ్యవసాయం ఉన్నది, వ్యవసాయం చేసుకుంటూ ఉంటూనే ఉన్నాం అందరి పద్ధతి. వ్యవసాయదారులు ఎక్కువ. అప్పుడు ఇంక ఎడ్యుకేషన్ కూడా లేదు మాకు, మా ఏజ్ వాళ్ళకు. తర్వాత చదువు చేయాలని ఎట్లా డెవలప్ అయితే అట్లా చదువుకోరకు కూడా పిల్లలు బాగా చదువుకోవాలని నా ఉద్దేశంతో చెప్తుంటే సరే అన్నారు. స్కూల్ మంచిగా 7th క్లాస్ కాగానే మళ్ళీ 10th క్లాస్కు అది ఈ స్కూల్ తక్కువ ఉన్నదంటే దొరగారు ఇక్కడ నుంచి ఉండలేరు, హైదరాబాద్ ఉంటున్నారంటే అలా సంస్థానం గడివి కోట కూడా తీసుకున్నాం. అలా మెప్పించి మామూలుగా ఏదో కొద్దిగా విలేజ్ నుంచి డబ్బు ఇచ్చి తీసుకుంటే సరే అని దొరలు మంచి వాళ్ళు ఇచ్చిండ్రు. తక్కువ ధరకు ఒక 10 లక్షలదంటే 5 లక్షలు ఇట్లా అంటే అట్లా ఇట్లా అంటే 2,40,000కి ఇచ్చిండ్రు అంతా. ఇట్లా ఎన్ని ఎకరాల స్థలం 2 ఎకరాలు ఉంటుంది, 2 ఎకరాలు చిల్లర, 2 ఎకరాలన్నర అవుతుంది. అది కోట ఇంకా బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేస్ అయితే ఇచ్చిండ్రు ఇష్టంతో. ఈ రోజులలో మీరు తీసుకొచ్చిన స్కూలే ఈరోజు ఎంతోమందిని అమెరికా, విదేశాల్లో, ఇంగ్లీష్ దేశాల్లో చదువుకుంటూ ఎన్నో మంది ఉద్యోగాలు చేస్తారు. మీ అంకాపూర్ నుంచి ఎంతమంది అమెరికా లాంటి దేశాలకు వెళ్ళారు? ఇప్పుడు చదువు అంటే బాగా నాకు ఇష్టం ఉండి మా కొడుకుని చదివించిన అందరూ కూడా చదువుకోవాలన్న ఇంట్లో. అయితే నేను 10th కాగానే ఇక్కడ చదువుకున్నాక హైదరాబాద్ తోలిచ్చిన. ఓఎస్సీ స్కూల్ హైదరాబాద్, జి పుల్లారెడ్డి స్కూల్, కాలేజీ స్కూల్ ఉండే తోలేసినాక మళ్ళీ సమితిలో కుంటగంగారామని ఉండే, రాజన్న మీ కొడుకున్నదాట నా కొడుకును కూడా చదివిస్తా చెప్పి పోదంతో వేసేద్దామంటే ఆడు జూనియర్ ఉండే ఆ పిల్లగానికి 4 ఏళ్ళు.
అయితే అక్కడనే వేసాను. వాళ్ళిద్దరు కొడుకులను కూడా వేసేసాను. ఇప్పుడు ఇంకా వేరే విలేజ్ అయినా లింగారెడ్డి అని ఆయన పిల్లలని వేసిండు. వాళ్ళు కూడా బయట పోయినారు, మంచిగా చదువుకున్నారు. ఈ స్కూల్ మంచిది. అప్పుడు ఇక అందరూ కూడా అంకాపూర్ నుంచి రాజన్న చదివిస్తున్నాడు. సర్పంచ్ అందరు పిల్లలు చదువుకున్నాక ఇక ఆయన అప్పుడు ఇంజనీర్ చేయాలంటే కాలేజీలు లేవు. ఎన్టీ రామారావు అక్కడ ఇక్కడ దేశాలు తోలియాలి, ఇంటికి మనం ఇట్లా కట్టిపించుకుని చేయాలని తర్వాత అయినా కానీ కాలేజీలు దొరకాలంటే కర్ణాటక, మహారాష్ట్ర. మా కొడుకు కాలేజీ కర్ణాటక, అది మహారాష్ట్ర నాగ్పూర్లో కమలానగర్ కాలేజ్ అని ఇంజనీరింగ్ కాలేజ్ దొరికింది. అంటే మీకు ఎంతమంది కొడుకులు? మీకు మీ అల్లుడు మాకు ఒక్క కొడుకు మా కొడుకు కొంత చిన్నోడు, అల్లుడు కొంత పెద్దోడు ఉండే. మీ అల్లుడిని కూడా అప్పుడు చదివించారు? చదువుకున్నాడు. ఇప్పుడు మా అల్లుడు అప్పుడు గంగారెడ్డి అని ఉండే కానీ రాకేష్ రెడ్డి అని ఇప్పుడు పెట్టుకున్నారు. చిన్నప్పుడు గంగారెడ్డి అని వెళ్తాడు. అయితే చదువుకున్నాడు, అయినా కూడా చదువుకున్నాడు. 10th దాకా చదువుకున్నాడు. 10th అయినాక మోర్తాట్ల ఇంటర్ ఉంటుందని ఇంటర్ చదువుకున్నాడు. అయితే చిన్నప్పుడు మా చెల్లె సొంత తోడబుట్టిన చెల్లె, మా కొడుకు అంటే 1 year డిఫరెన్స్ వాళ్ళు ఇద్దరికి. ఇక మా కొడుకు ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ చదువుకున్నాడు. ఆయన ఇక్కడ చదువుకొని మోర్తాట్ల ఇంటర్ చేసి ఇక అక్కడ పెద్ద ఆయనకు గుణొద్దుడు దుబాయ్ పోయిండు. ఇక మా కూడా నాగ్పూర్లో చదువుకొని JR టోపీలు రాస్తే సీట్ వచ్చింది అమెరికాకు. మా కొడుకు అమెరికా వెళ్ళిపోయాడు. మరి అల్లుడిని పెద్ద చదువు చదివించలేవా అమెరికా? పెద్ద చదివించాలంటే మేము కూడా చిన్నగా ఉన్నాము, వాళ్ళు కూడా వాళ్ళ తల్లి చచ్చిపోయేది అన్నాడు. ముగ్గురిని చదివించాలంటే నా ఆయుష్యత కూడా లేదు. ఒక్కడికే బాధ అయింది అప్పుడు. ఒక 2 లక్షలు 3 లక్షలు ఒకరకు. అయితే ఆయన కూడా అరే మా కొడుకు పోతే కూడా ఆయన కూడా అనుకున్నాడు, అరే నన్ను తోలేయాల కొడుకు అట్లా మనసులో అనుకున్నాడు. అన్నాడచ్చు కానీ మంచిగా తెలుస్తుంది, తెలిసినోడే. కానీ నేను సర్పంచ్ చెప్తుంటే ఇట్లా చూస్తుండే అట్లా చూస్తే ఇట్లా అంటే పిల్లలు కానీ ఎప్పుడైనా కానీ మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే కొడుతుండేనంట కదా? మా మామని ఏదైనా మాట అంటే అని ఎందుకంటున్నావు అని అన్నాడచ్చు. కానీ నా విషయం ఏమి చదువుకునే ఉన్నాడు, నాకు గలకుండానే తిరిగి మా అమ్మ పెంచింది. పెద్దరికమైంది ఏం లేదు, నా సేద్యమైన లేదు ఆయనకు. మా అమ్మ నాన్న వాళ్ళకి తోట వచ్చింది, ఇప్పుడు ఇల్లు కట్టింది, నువ్వు పోయినావు కదా. ఆ 3 ఎకరాల తోట చేసుకుంటే మా అమ్మ నాన్న కొనొద్దులు వాళ్ళకి చేసుకుంటే వాళ్ళకి పెంచింది, అండిపెట్టింది అంతే. ఇక సొంతమే అండిపెట్టారు. మా భార్య కూడా ఈ నా కొడుకునే పెంచాలి, నీ అల్లునే ఆడ పెంచాలంటది. అది తెలిసి నేను మా ఇంట్లోనే బందుకొచ్చిన. వాళ్ళది ఇల్లు వాళ్ళకే ఉన్నది. పెద్ద అయినాక వాళ్ళ ఇంట్లో కాళ్ళు పోయినారు. వాళ్ళు తెలిసి కూడా చదువుకొని 10th అయినాక ఇంటర్ చేసి కొనొద్దురు దుబాయ్ పోయి చేసి ఐసోడ్ అయిపోయాడు. అయిపోయాడు. మళ్ళా ఇక అందరి మేరం లగ్గం ఉంటే ఒక బిడ్డ పుట్టింది. ఇక అటు ఇటే బయట తిరుగుకుంటూ ఉన్నాడు. ఏదో ఎర్రచందనం ఏజెన్సీ తీసుకున్నా మా అమ్మ ఇట్లా అని చెప్పిండు. ఇట్లా విన్నాము. వాళ్ళ పని వాళ్ళకి, మన పని మనకి. అంటే బిడ్డ పుట్టిన తర్వాత ఆయన భార్య ఏమన్నా అనారోగ్యంతో చనిపోయిందా? రాకేష్ రెడ్డికి బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళ భార్య ఏమన్నా అనారోగ్యంతో చనిపోయిందా? అనారోగ్యం అది ఇంటి లోపల ఏమైనా మాటలు అంటే అనారోగ్యం కాదు కానీ బాధపడి చచ్చిపోయింది అన్నట్టు. అయితే ఆయనకు బాగా బాధలైతే మా తల్లి పెంచింది. ఆయన కూడా బాధపడుకుంటూనే చదువుకున్నాడు, బాధపడుకుంటూనే దుబాయ్ పోయిండు. మంచి ఇక ఆయనకైనా ఇప్పుడు ఎంత శ్రీమంతుడంటే చెప్పరానంత. అంటే ఇప్పుడు నువ్వు సంతోషపడుతున్నావు మీ అల్లుడు పెద్ద శ్రీమంతుడైన? మామ ఇన్నొద్దులు 18 సార్లు సర్పంచ్ చేసిండు, వాళ్ళని ఎమ్మెల్యేని చూస్తున్నాడు. సంతోషమే కదా ఆయనకు కూడా. ఆయన నా కారమూరు వాళ్ళు అన్నారు, మీ అసొంటి టీవీ విలేకరులు అన్నారు. అంటే మీ అల్లుడి మీద మొన్నటిదాకా చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నాడు, మీ అల్లుడిని అంకాపూర్లో కొట్టేసి కట్టిర్రు అని చెప్పి. కట్టేసి కొట్టిర్రు. అది తప్పు. నేను సర్పంచ్ ఉన్నా
ఆయన దుబాయ్లో ఉన్నాడు, పోయిండు వచ్చిండు. ఆయన శ్రీమంతము ఎట్లా అంటే ఎర్రచందనంతో శ్రీమంతమైనట్టు తెలుసు. ఇట్లా ఇట్లా ఎక్కువ కర్ణాటకలో తమిళనాడులో ఉంటుంది మామ అని ఇల్లు కట్టుకుంటేనే అదే తోలకపోలే కానీ చెప్పిండు. ఇట్లా ఉంటుంది, కర్ణాటకలో ఉంటుంది, ఒడ్ల పూన పెట్టి పెంచుతారు. 20 ఏళ్ళు పెంచితే ఇంత కమ్ముతుంది, 30 ఏళ్ళు పెంచితే 20 ఏళ్ళకు ఒక చెట్టు, 40 ఏళ్ళకు ఒక చెట్టు కొంటాం. దొంగతనాలకు ఉన్నది కూడా గవర్నమెంట్ అడ్రస్ పెడితేనే కొంటుంటే చేతితోటి. కానీ ఇట్లా ఇప్పుడు చెప్తున్నాడు కదా, అట్లా తెలిసిన మాట అయితే ఎర్రచందనంతో చైనా, సింగపూర్ అటు పార్సల్ చేస్తా, లండన్, ప్యారిస్, జర్మన్ కొన్ని దేశాలంటే 30-40 దేశాల స్టాక్ ఉంటుంది. నాది పోతా అత్త మామ లేకుంటే అంత ఆన్లైన్లోనే నడుతుందని ఇప్పుడు పెద్దగైనాక చెప్పండి. స్వతంత్రమైనాక అంతే చెప్తే సంతోషమే కదా అని నేను అంతే అనుకునే. వాళ్ళు అంటే సంతోషమే అని ఇక నా హుషారుతో నేను అప్పుడు పిల్లగాని వాళ్ళు 70లో పోటీ చేసిన, ముఖాముఖి 2 సార్లు గెలుచుకున్నాను. నేను మళ్ళా ఓడిపోయినా, మళ్ళీ పోటీ పడ్డాడు, మళ్ళీ నేనే గెలిచిన. అయితే మీరు చెప్పండి, ఇప్పుడు రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే అయింది కదా, ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు ఇంత పెద్దగా అయిండు, గంధం చెక్కలు పెడుతూ తోటలలో చెట్లు పెంచాలని ఎప్పుడు చెప్పింది మీకు? ఇట్లా ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ ముందు చరిత్ర అంతా చెప్పింది నాకు. ఇట్లా మామ ఇట్లా ఉంటుంది, నీకు చైనాలో కరోనా వచ్చినప్పుడు గిన్ని కోట్ల మాల్ ఉన్నది, ఇప్పుడు అక్కడ గోడంలో డంప్ చేసిన మాల్ ఉన్నది మామ అని ఇట్లా చెప్పాడు. ఆయన తీరం ఉన్నప్పుడు నేను పోయి అంటే పోతుంటే. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా పోయినావా? ఎమ్మెల్యే తిరిగితిమి చేతిమి ఆడ కూర్చుండే 40 రోజులు ఆడ టిఫిన్ చేసుకుంటే అన్ని తిని వీళ్ళు మాదే ఆ ఇల్లు అయితే చూడని చూస్తే ఇక సంతోషం అనిపిస్తుంది. సంతోషం ఒక్కడి కాదు, ఊరందరుకున్నది. ఇప్పుడు జీవన్ రెడ్డి మంచోడని ఓళ్ళు అన్నోళ్ళు 5 ఏళ్ళ సంది అయితే కొత్తగా 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేసిండు కదా. అప్పుడు ఏదో మీకు ఇది చేస్తా అది చేస్తా టీఆర్ఎస్ అంటే ఏమనుకున్నారు, రైతుల రాజ్యం ఇది, రైతులకు మంచిగా ఉన్నాము అది ఉన్నామని ఏదో ఫసల్కు ఒక 5 ఏళ్ళు ఇచ్చిండ్రు, క్రాప్కి 5 ఏళ్ళు ఇచ్చి 5 ఏళ్ళు ఇచ్చి మంచి వాళ్ళు అనుకున్నారు ఎకరాన అంటే మంచి చెడ్డ అయింది. కానీ నెక్స్ట్ దాంట్లో బాగా దౌర్జన్యం బాగా చేసిండు ఆయన. ఏం చేసిండు మా ఊర్లో? ఏం చేయలేదు, మీకు ఇది ఇస్తా అది ఇస్తాను కోటి అని సెకండ్ సారి అన్నాడు. ఏంది కులాల వారిగా ఇప్పుడు బీసీలు ఉంటారు, మున్నూరు కాపు, ఆ కాపు, గౌడుసు, తెనుగోళ్ళు, వాళ్ళు వీళ్ళు అంటే ఎస్సీలకు ఇక మీకు ప్లాట్ ఉంటే నేను ఇప్పుడే ప్రొసీడింగ్ రాసిస్తున్నా, దీనికి 10 లక్షలు ఇస్తా, దీనికి ఇది ఇస్తా అది ఇస్తా, ఫండ్స్ వస్తాయి నాకు ఇప్పుడు మార్చిలో అనుకుంటే అట్లా చేసినవి కూడా ఇవ్వలే. దాని మీద ఆయన మీద రిజెక్ట్ అయింది ఇప్పుడు ఓటర్స్. ఇవాళ నిన్న మొన్న మా ఛానల్లో హైదరాబాద్ ఆర్టీవీ ఆఫీస్లో జీవన్ రెడ్డి ఏమన్నాడు, రాకేష్ రెడ్డి పెద్ద దొంగ, ఆయనని అంకాపూర్ గ్రామంలో చెట్టుకు కట్టేసి కొట్టిండని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. అది చెప్పాలంటే అబద్ధం చెప్పాలి. ఇంకొకళ్ళని కూడా అడగచ్చు. నేను మామనైతే చెప్పలేదంటే అనిపిస్తే ఇంకో రైతులను కూడా ఉంటారు. ఎక్కడ మీ ఊరోళ్ళు కూడా చెప్పారు ఆయనే కొడతామంటున్నారు. మొన్న ఇక్కడ మండల టీవీ పిలిచినాం, పిలిచి 10-12 మంది టీవీ వాళ్ళు వచ్చాడు, పంచాయతీ ఆఫీసులో పెట్టి అందరు సభ చేసి ఆడు ఎట్లా అన్నాడో మనము ఇది చెప్పి ఆడికి పని చేద్దామని ఎదురు మాట్లాడి దాన్ని ఖండించినాం. ఖండించినట్టు అంకాపురతే నీకు తండ్రి అయితే కొడుకు అన్నది అంటారు. నువ్వు ఇసుడు మాటలు ఏ చెట్టు కొట్టేసిండ్రో నువ్వు దొంగ మాటలు ఏంటి మాట్లాడుతావు, అంత అబద్ధం, ఊరిని ఖరాబ్ చేసినట్టు మనిషిని ఖరాబ్ చేసినట్టు అని ఇట్లాంటి స్పీచ్లు ఇచ్చిండ్రు, మాట్లాడినారు. అయితే ఇంకో మాట అన్నాడు జీవన్ రెడ్డి, మీ అల్లుడు రాకేష్ రెడ్డి మొదటి భార్య చచ్చిపోయిన తర్వాత ఇంకో భార్య చేసుకున్నాడు, ఆమెను కూడా విడాకులు ఇస్తే మొత్తం 3 భార్యలను చేసుకొని ఉంటున్నాడు అని చెప్పి ఆరోపణ. ఇద్దరే, 3 కాదు, 2 భార్యలు. ఆమె ఉన్నది, ఆమెకు బిడ్డ ఉన్నది, ఎలక్షన్లో తిరిగింది బాజాబ్తా. అది సంసారం అంతా చెప్పలేం కదా. నువ్వు అడిగినందుకు నా సర్పంచ్ పని చెప్పిన కొడుకుని బిడ్డను తోలుకొచ్చి ఆ భార్యను తోలుకొచ్చి అంతా ఇట్లా అన్నారు మామ ఇట్లా ఇంకో ఆమె చేసుకున్నాడు అంతే. ఆమె కూడా ఇప్పుడు వయసుదైంది, అమెరికాలో ఉన్నది, డెంటల్ డాక్టరు, ఇంకా డిగ్రీలు ఉన్నాయి ఆమెకు. మనవరాలు అంటే గొప్పగానే చదివింది.
2 డిగ్రీలు అయింది. డాక్టర్ అయినాక అది కాక ఇంకొక డిగ్రీ మొన్న ఎన్నికల్లో ఈయన తిరిగింది కదా. ఈయన తిరిగింది. 2 ఇయర్స్ ఈయన వ్యవస్థ ఎక్కడెక్కడ ఏమున్నాయంటే సీడ్ కంపెనీలు ఉన్నాయి, సీడ్ ఫ్రాసింగ్ యూనిట్లు, ఓకే, ఏసీ గోడౌన్లు ఉన్నాయి, మళ్ళా భూములు బాగా తడగొన్న ఉన్నాయి. నగిరి రోజా దగ్గర ఊర్లే కూడా అక్కడ ఒకటి ఇండస్ట్రీలు ఉన్నది పెద్దది. తిరుపతిలో ఉన్నది. తిరుపతిలో 5 గోదాములు ఉన్నాయి, ఎర్రచందనం స్టాక్, ఒక 5 స్టార్ హోటల్ కూడా కడుతున్నాము అని ఇట్లా తెలిసింది. తెలితే మంచిది, సంతోషం, మంచిగా ఉంటే అందరికీ గమ్మతే. ఇక ఊర్లో ఎవరైనా వచ్చి ఇక ఇంకో మాట, మీ ఊర్లో అందరికి సహాయం చేస్తాడు అంటారు, నిజంగానే సహాయం చేస్తాడు? 100%. అయ్యా నాకు ఇది బాధ అయింది. ఆయన బర్త్డే చేసుకొని ఉంటున్నాడంటే 2-3 కాలు ఇరిగిపోతే 20,000 10,000 బిడ్డతో కూడా పంపించాడు. బిడ్డ అంటే ఇక ఆమె మేజర్ ఉన్నది కదా, ఆమె కూడా ఇప్పుడు 20 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఆమె కూడా ఇక ఎలక్షన్లో నిలబడతామా, ఏ పార్టీ మంచిగా ఉంటుందని కూడా అడిగాను. నీ ఇష్టము, అది నీ ఇష్టం అంటే బీజేపీ మీద ఇష్టం ఉన్నది. టికెట్ అడిగినారు, అప్పటికప్పుడే 3 నెలల లోపల టికెట్ వచ్చింది. నిలబడ్డాడు, గెలిచిండు. నేను నిలబడ్డప్పుడే నాకు నేనే దీవెనిచ్చిన, నువ్వు 30,000 మెజార్టీతో తక్కువగా గెలవడం మన రాకేష్ అని మేమందరం. నువ్వు అన్నట్లే గెలిచిండు కదా? గెలిచిండు. నాకు అది నువ్వు అన్నట్టే అయింది, పెద్ద మనిషి నువ్వు అన్నట్టే అయింది అంటారు కదా. అంటే అట్లా ఇక ఎలక్షన్ నడిచిన ఈయనే లగ్గమైనట్టు తిన్నాము. ఒక 40 రోజులు అన్నము, టిఫిన్లు, ఛాయలు అన్నీ, ఒక డ్రింక్ తప్ప అన్నీ మంచిగానే నడిచింది. అయితే చెప్పు, ఇప్పుడు మీ అల్లుడు ఎమ్మెల్యే అయిండు, మీ ఆర్మూరు కానీ మీ అంకాపూర్ కానీ, నువ్వు ఏమనుకుంటావు మీ అల్లుడు ఎమ్మెల్యే అయినందుకు? ఏమనుకుంటా అంటే సంతోషం బాగా ఉంటుంది. కొడుకు మేరమా, కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఒక కంపెనీకి CEO అయిండు. తెల్లోళ్ళు ఉండగా మన నల్లోడు అయిందంటే అడాయి 8 ఏళ్ళ మొన్న వచ్చిండు అల్లుడు పోటీ రాలే, అంతకన్నా ముందు వచ్చిండ్రు. నేను కొద్దిగా బీమార్ అయిన 2 ఇయర్స్ ముందుగానే వీళ్ళిద్దరు కలిసి ఐజీ హాస్పిటల్, అక్కడ నగేష్ రెడ్డి హాస్పిటల్నే మంచిగా చేయించారు, తోలిచ్చిండ్రు. నన్ను మంచిగానే ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడు నీ దగ్గరనే ఉన్నాడంట కదా మీ అల్లుడు మొత్తం అంటే అదే ఆడ నన్ను హాస్పిటల్ వేసి బతికిచ్చిండు ఆయన. పెద్ద మనిషితోని కొడుకు వచ్చేదాకా కూడా చెక్కులు ఇచ్చిండు, రాసిచ్చిండు, నన్ను పైసలు కట్టి వేసిండు. అల్లుడు అంటే ఉత్తుగా ఉండవలే. ఈడ ఓపిలా పడితే లంజగొడుకు నిజామాబాద్ హాస్పిటల్ కరోనా ఉన్నాడు. నాకు సోడియం తక్కువ అయింది. దానికి ఆడ పడేసి అక్కడ ఐజీ హాస్పిటల్ చెప్పిండు. అంటే నువ్వు ఒక కొడుకునేమో అమెరికా పంపించినావు, అల్లుడినేమో ఇక్కడే ఆల్రెడీ సాయం అయినట్టు. మొట్టమొదలు 5 days వాడు అమెరికాకి వెళ్ళి వచ్చిందాకా ఈయననే హాస్పిటల్లో చూసుకున్నాడు, ఈయననే తినిపించుండు. అట్లా ఉండి గొప్ప ఎవరైంది? ఇద్దరు గొప్పని. కొడుకు ఒక కంపెనీలో CEO అయిందంటే ఎంతో గొప్ప. 14 కంట్రీలు తిరుగుతాడట చెప్పిండు, వేరే దేశాలు, అమెరికా, ప్యారిస్, జర్మన్, అది ఇట్లా ఇండియాలో పూనా, ఇండియాలో కూడా పూనా ఉన్నది అనేది. అయితే అత్తడు ఏడాది ఒకసారి నవంబర్ డిసెంబర్లో అత్తడు, పోతాడు. కానీ అంతా ఇక అమ్మ నేను ఇద్దరే ఉన్నాము. ఇక ఆయన కొడుకు ఇప్పుడు డాక్టర్ చదువుతున్నాడు. ఆయన పోయి 37 years అయింది ఇప్పుడు. 2 సార్లు ప్రెసిడెంట్లకు ఓటేసిరి, సిటిజన్ వచ్చినాక అక్కడ గ్రీన్ హోల్డర్ అయినాక మంచిగా ఇల్లు కట్టుకొని ఒక కొడుకు ఒక బిడ్డ, మా కొడుకు వాళ్ళు నాకు ఒక కొడుకు ఒక బిడ్డే, వాళ్ళు 2 పిల్లలు. మేమిద్దరం అంటే పైసలు ఏం పని చేయి, నేను సంతోషం ఉన్నా మీరు అడిగినందుకు. మొత్తంగా చూసుకోవచ్చు, నేను 18 సంవత్సరాలు అంకాపూర్ గ్రామానికి సర్పంచ్గా చేశాను. నా అల్లుడిని నేనే, అంటే మా అమ్మ నాన్న పెంచారు, నా దగ్గరనే పెరిగాడు. నాకు ఒక కొడుకు, నా కొడుకుని అమెరికా పంపించాను. నా అల్లుడు ఇంటర్మీడియట్ చదివి దుబాయ్ వెళ్ళాడు. కానీ నేను అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు నా కొడుకు కంటే ముందు నా అల్లుడే నా దగ్గర ఉండి నన్ను మొత్తంగా చూసుకున్నాడు. అంకాపూర్ గ్రామం అంటేనే ఒక ఆదర్శ గ్రామం, దేశంలోనే పేరున్న గ్రామం. అలాంటి గ్రామానికి నేను సర్పంచ్గా చేశాను. నా అల్లుడు మా అంకాపూర్ గ్రామం నుంచి ఆర్మూర్ ఎమ్మెల్యేగా అయ్యడానికి నేను సంతోషిస్తున్నాడు.
సంతోషిస్తున్నానని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా చూసుకోవచ్చు అంకాపూర్ కట్టుబాట్లు అంటే అంతా ఇంత కాదు. మా గ్రామంలో అంకాపూర్లో ఉన్న కట్టుబాట్లు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అని చెప్పి ఇది గడ్డం రాజన్న చెప్పారు. కానీ ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆర్టీవీ స్టూడియోలో మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఈ ప్రస్తుత ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై చేసిన ఆరోపణలు అసత్యం, అవన్నీ కావాలని ఏదో బండ మీదేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మా అంకాపూర్ గ్రామంలో నేను సర్పంచ్గా చేశాను, ఎవరిని కూడా ఎక్కడా కట్టేసి కొట్టిన దాఖలాలు లేవు, మా రాకేష్ రెడ్డిని కూడా కొట్టలేదు, కావాలంటే మీరు అంకాపూర్ గ్రామంలో అడగండి అందరూ చెప్తారని తన నోటి ద్వారా చెప్తున్నాడు. రాకేష్ రెడ్డి ఎమ్మెల్యేగా అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అని చెప్పి రాకేష్ రెడ్డి మేనమామ గడ్డం రాజన్న చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.